హాయ్ అండి. ఈరోజు రెసిపీ చుక్కకూర పప్పు. చుక్కకూర పప్పు కోసం ముందుగా కందిపప్పుని కడుగుపెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులోకి 2 కట్టల వరకు చుక్కకూరని కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారము, కొంచెం మాత్రమే చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు ఈ చుక్కకూరలోకి. తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన పప్పులోకి ఉప్పు వేసుకొని బాగా వెనుక్కోవాలి. తర్వాత పోపు ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైకి ఒక దబర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెడ్గా అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వెనిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది.